అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారిని విశ్వసించడం అంటే పూలబాటలో ప్రయాణించటమే. కాకపోతే మనం చూసే కోణంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం అలా వెళ్తూ ఉంటామో, ఆయన మార్గంలో మనం వెళ్తూ ఉంటామో, ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు కొంతమంది మన ఆలోచనలను డిస్టర్బ్ చేసే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఎన్నో మాటలు మన హృదయాన్ని పొడిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ పరిస్థితులకు అనుకూలంగా కొన్ని పరిస్థితులు కనబడతాయేమో, మేబీ కనబడవచ్చు కూడా. ఉదాహరణకు మనం ఆలోచించినట్లయితే, దేవుడు మనకు మరి శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు, మనల్ని ఆత్మీయంగా బలపరచాలనుకున్నప్పుడు, మన జీవితాన్ని గొప్పగా చేయాలని ఆలోచించినప్పుడు చిన్న చిన్న వాటిని మనకి అనుగ్రహించకుండా గొప్ప వాటిని మనం పొందుకునే విధంగా మనకు శిక్షణ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఎన్నో పరీక్షలు మన జీవితంలో తీసుకొస్తూ ఉంటారు. అయితే ఆ పరీక్షా కాలాన్నే అవకాశంగా తీసుకొని ఎంతోమంది మనం వెళ్ళే ఈ మంచి మార్గం, యథార్థమైన మార్గం నచ్చక ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అప్పుడు బయటకు వస్తారండి. బయటకు వచ్చి, ఏం చేశాడు మీ దేవుడు మీ జీవితంలో, ఏం చేశాడు, నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటున్నావు, ఇంకా దూషించు, దేవుణ్ణి దూషించు, దేవుణ్ణి విడిచిపెట్టు, యేసుప్రభు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇంకా పెళ్లి కావట్లేదు, యేసుప్రభు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇంకా సంతానం రావట్లేదు, యేసుప్రభు నమ్ముకున్నావు కాబట్టి నీకు ఇంకా ఉద్యోగం రావట్లేదు, యేసుప్రభు నమ్ముకున్నావు కాబట్టి నువ్వు ఇంకా ఎలాగే ఉన్నావు ఎప్పుడు అని చెప్పేసి అనేక రకాలుగా ప్రభు 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 అంటున్నావు కదా, ఏం చేశాడు నీ ప్రభు అని చెప్పేసి అనేక రకాలుగా మాట్లాడే మాటలు మనం విని 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 విసిగెత్తిపోయి పిల్లరా కొంతమంది కృంగిపోయే పరిస్థితుల్లో కూడా వెళ్తూ ఉంటారు. అందుకే చూడండి, కొంతమంది చెప్తూ ఉంటారు, అన్నయ్య కేవలం ప్రభువుని నమ్ముకున్నందుకే మా ఇంట్లో ఇన్ని గొడవలు అవుతున్నాయి అన్నయ్య, కేవలం ప్రభువుని నమ్ముకున్నందుకే ఇలా జరుగుతున్నాయి, అందుకేనేమో నేను మరి బాగా కృంగిపోయిన అనిపిస్తుంది, నేను ప్రభువుని విడిచిపెడితే మరి నా భర్త మాట్లాడుతూ అంటున్నారు, ప్రభువుని విడిచిపెడితే మరి మా అత్తగారు మాట్లాడుతున్నారు, ప్రభువుని విడిచిపెడితే నా స్నేహితులందరూ మరలా నా దగ్గరికి రావాలనుకుంటున్నారు అని దేవుణ్ణి విడిచిపెట్టే విధంగానే మాట్లాడుతూ ఉంటారు. అందులో భాగంగా మళ్ళీ దేవుడు నీకు ఏం చేశాడని చెప్పేసి అంటూ ఉంటారు. దేవుడు ఉన్నాడు కదా, మరి దేవుడు ఉంటే మరి మీరు ఎందుకు ఇంకా అప్పుల పాలు అయిపోయారు, దేవుడు ఉంటే మీరు ఎందుకు ఇంకా పెళ్లి కాలేదు మీకు ఇంకా, ఇలా అనేక రకాలుగా ఎన్నో మాటలు విని కృంగిపోతామండి. యాజ్ ఇట్ ఈజ్ అదే సిచ్యువేషన్ కొంతమందికి బైబిల్లో కనిపించిందండి, ఎదురైందండి. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూద్దాం. కీర్తన గ్రంథం మనం చూస్తే, కీర్తన గ్రంథము 42వ కీర్తన మనం చూద్దాం. 42వ కీర్తన మనం చూస్తానండి 10 నుంచి మనం చూద్దాం. 42వ కీర్తన 10 నుంచి కనుక మనం ఆలోచించినట్లయితేనండి, చూడండి, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. చూసారా, అలా మాటలకి ఎముకలే విరిగిపోతున్నాయండి, అలా మాట్లాడతారండి. తర్వాత మీరు చూస్తే, నేను 11వ వచనంలో, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. చూసారా ఎంత చక్కగా ఉన్నాయి ఆ మాటలు. నా ప్రాణమా, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. మన ప్రాణంతో మనం మాట్లాడుకోవాలండి. ఏమన్నా తెలుసా, ప్రాణమా కృంగిపోకు, ప్రాణమా భయపడద్దు, ప్రాణమా ఎందుకు తొందరపడుతున్నావు, కృంగిపోవద్దు, ఎందుకు తొందరపడుతున్నావు. ప్రతి శత్రువు నోరు మూసుకునే కాలం వస్తుంది, ప్రతి శత్రువు మన ఇంటికి భోజనానికి వచ్చే కాలం వస్తుంది, ప్రతి ఒక్కరూ మనల్ని గొప్ప చేసే పరిస్థితులు రాబోతున్నాయి. కొంచెము కాలం పట్టాలి మనం, అంతేనండి, కొంచెం ఓపిక పట్టాలి, అంతేనండి. పిల్లరా, రన్నింగ్ రేసులో మనం గెలుపొందాలంటేనండి, మనకి కాళ్ళు నొప్పులు పడుతున్నా కానీ, చెమటలు పడుతున్నా కానీ, అలసిపోతున్నా కానీ ఓపిక తెచ్చుకొని మనం పరిగెడితేనే కదా. ఓపిక తెచ్చుకోవాలి, వెయిట్ చేయాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. ఓర్పు మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి. ఓర్పు మనకు ఉన్నట్లయితే కనుక, మనం ఓర్పు కలిగి మనం జీవించినట్లయితే కనుక పిల్లరా, తగిన సమయం ఒకటి ఉందండి, ఆ సమయం వరకు మనం వెయిట్ చేస్తే దేవుడు తప్పకుండా మన జీవితాలలో కార్యం చేస్తారండి. అందుకే ప్రాణానికి మనం చెప్పుకోవాలి. అందుకే కీర్తనకారుడు చెప్పుకుంటారు, ఏమనందుకే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలు తలుచుకో. ఎందుకంటే ప్రతి ఉపకారం వెనక మనల్ని వెన్నుపోటు పొడుచున్న వాళ్ళు ఉన్నారు,
ప్రతి ఉపకారం మనం పొందుకునే వెనుక ఎంతోమంది మనల్ని అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు, దూషించిన వాళ్ళు ఉన్నారు, చేతకాని వాడనే వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది ఎన్నో మాటలు అన్నప్పటికీ దేవుడు మాత్రం ఇచ్చినటువంటి ఆ మాట నిలబెట్టుకునే విషయంలో ప్రియులారా మన పక్షాన ఉండి మనల్ని శ్రద్ధగా, చక్కగా, గొప్పగా మన జీవితాలలో ఒక గొప్ప ఉపకారాన్ని చేసి మనల్ని ఎంతగా నిలవబెట్టారో, ఆ పరిస్థితుల్లో ఎంతమంది నోరు మూసుకొని ఉన్నారో, ఎంతమంది తగ్గారో అవన్నీ మనం చూసాం. ఆ పరిస్థితుల్లో దేవుడు మనకి ఎలాగైతే విజయాన్ని చేకూర్చారో, ఇంతకు ముందున్న మన గతంలో ఎన్నో పరిస్థితుల్లో దేవుడు మనకి ఏ విధంగా అయితే విజయాన్ని సమకూర్చారో, విజయాన్ని ఇచ్చారో, అదే విజయం, అంతకంటే గొప్ప విజయం దేవుడు మనకు దయచేస్తారు. అందుకే మోషే గారు కూడా అంటారు, ఊరకుండుము, ఊరక నిలిచి దేవుడు కలుగజేయ రక్షణను చక్కగా చూద్దాం అంతేనండి. ఎందుకు మనం ఆవేశపడటం, ఎందుకు మనం అసూయ పడటం, ఎందుకు మనం ఆతురపడటం, ఎందుకు మనం పరిగెత్తడం, ఎందుకు మనం కృంగిపోవటం? మనం కృంగిపోవాల్సిన అవసరం లేదండి, తొందరపడాల్సిన అవసరం లేదండి. ప్రతి దానికి దేవుడు సమయాన్ని ఇచ్చారు. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభువునే ఆనుకొని ఉండండి, ప్రభువులోనే ఫలించండి. తప్పకుండా దేవుడు తగిన సమయంలో మన జీవితంలో చక్కటి కార్యాన్ని చేస్తారు. ఆ కార్యం కొరకు మనం ఎదురు చూద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవా తండ్రి, మనందరి జీవితాలలో ఎన్నో గొప్ప కార్యాలు చేసి మీ చిత్త ప్రకారం నిలబెట్టారు తండ్రి. అందును బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ నామ మహిమార్థం బలపరచండి, మీ కృపలో తండ్రి స్థిరపరచండి. మీ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్లకుండా మీ చిత్తానికి అనుకూలంగా తండ్రి నిరంతరం సాగే విధంగా మాకు సహాయం చేసి నడిపించండి. ప్రభువా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ మా తండ్రి మీకు అంటుకట్టబడి మీకు నమ్మకంగా మా తండ్రి జీవించుటకు సహాయం చేయండి. మీ కృపలోనే మా తండ్రి స్థిరంగా నిలబడుటకు సహాయం చేయండి. దేవా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని నడిపించమని వేడుకుంటూ తండ్రి ఈ పరిచర్య నిమిత్తం కష్టపడుతున్నటువంటి వారిని తండ్రి, ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్నటువంటి వారిని, ఈ పరిచర్యలో మా తండ్రి పరిచర్య కొరకు ప్రార్థిస్తున్న వారిని ప్రతి ఒక్కరిని తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, ప్రతి ఒక్కరి జీవితాల్లో తండ్రి ప్రభా మెండైన దీవెనలు మాత్రం అనుగ్రహించి నడిపించండి. మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.